ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. తెలంగాణ సంకల్పం సభ తర్వాత చాలా మార్పులు అయితే వచ్చినాయి. రాష్ట్రం కూడా ఉలికి పడుతుంది కవితమ్మ గారి మాటల ద్వారా. మనతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన వేముల భవానీ గారు ఉన్నారు. అసలు ఈ సంకల్ప సభ ద్వారా ఏమైనా మార్పు వచ్చిన ప్రజల్లో తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. ఈ సంకల్ప సభ ద్వారా ఏమైనా మార్పు వచ్చిందంటారా ప్రజల్లో? ఇప్పుడే మొదటి అడుగేశారు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం ప్రతి వర్గానికి జరగాలి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్ళు అవుతున్నా కానీ ఎక్కడ గొంగలి అక్కడనే ఉంది. సామాజిక న్యాయం ప్రతి ఇంట్లోనూ చూడాలి అన్నదే ఈ రోజున టీఆర్ఎస్ ఎజెండా. టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ గారి ఎజెండా. ఎస్, అంటే తక్కువగా ఉన్న వాళ్ళందరినీ దగ్గరికి తీసుకోవాలి అని చెప్పిన మాట అందరినీ కుదిపేసింది. సో ఈ మాట మీకు ఎంత మాత్రం హ్యాపీని ఇచ్చింది? చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రోజున కల్వకుంట్ల కవితమ్మ తీసుకున్న నిర్ణయంలో మేమందరం కూడా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులమందరం కూడా భాగస్వాములు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. సామాజిక న్యాయం అనేది మాటల వరకే కాకుండా చేతల్లో చూపించాలి అన్నదే కవితమ్మ ఎజెండా. దానికి గాను మేమందరం కూడా ఈ రోజున ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో, ప్రతి ఒక్క ఇంటికి కూడా సామాజిక న్యాయం రీచ్ అవ్వాలి. ఈ రోజున తెలంగాణ రక్షణ సేన పాంచజన్య పథకాలు ప్రతి ఇంటికి కూడా రీచ్ అవ్వాలన్నదే మా మొదటి మోటో. సంకల్ప సభ మొదలు పెట్టడానికి కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్రము ఏర్పడి 12 ఏళ్ళు అవుతుంది. ఉద్యమకారులందరూ కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. మనం భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నాం కానీ సామాజిక న్యాయం అనేది కూడా ఏ వర్గానికి దక్కలేదు. ఒక ఉద్యమకారులకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఏ వర్గం చూసినా కానీ ఈ రోజున మోసపడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రతి కులం కూడా ఈ రోజున ప్రతి వర్గానికి కూడా సపరేట్ చూస్తే అన్ని వర్గాలు కూడా బాధలోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో సామాజిక న్యాయం జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దళితుడు ఉన్నాడు. దళితుడిని మనము ఈ రోజున కూడా కుల వ్యవస్థ అన్నది మన ఇండియాలో చాలా బలంగా ఉంది. దళితుడు చాలా డిస్క్రిమినేషన్కి అవుతున్న నవడేస్లో కూడా మనం చూస్తున్నాము. ఇలాంటి తరుణంలో దళితుడిని హక్కును చేర్చుకోవాలి, దళితులకి న్యాయం జరగాలి. వాళ్ళు మంచి చదువుకుంటున్నారు, రిజర్వేషన్స్ ఇస్తున్నాంగా ఏమైంది అని అంటున్నారు కానీ నిజానికి మన మనసుల్లో ఇంకా కుల వ్యవస్థ మీద చిన్న చూపు అనేది పోలేదు. అది రూపుమాపాలి. ఈ రోజున దళితుడిని మనం హక్కును చేర్చుకొని ఒక పండగకో పబ్బానికో ఇంటికి మనం పిలుచుకొని వాళ్ళను మన కుటుంబంతో వాళ్ళ కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని భోజనం చేయగలుగుతున్నామా? అదొకసారి తెలంగాణ రాష్ట్రం అంతా ప్రశ్నించుకోవాలి. ఇలాంటి అంటరాని తనము రూపుమాపాలు అన్నదే ఈ రోజున కవితమ్మ మోటో. అది సామాజిక న్యాయానికి విషయంలో కూడా ఓసీఎంఐని ఓసీఏ చేసుకోవడం కాదు, ఎస్సీ వాళ్ళని కూడా చేసుకోవచ్చు అన్న మాటలు అయితే అందరినీ కూడా కదిపేసింది. ఈ ప్రేమ పెళ్లిల వల్ల చావులు అయితే వస్తున్నాయి. ఈ సంకల్ప సభ ద్వారా ఇది ఆగుతుంది అంటారా? ఖచ్చితంగా మార్పు రావాలి కదమ్మా. మార్పుకి ఒక మొదటి అడుగు పడిందని మేము గట్టిగా భావిస్తున్నాము. ఈ రోజున కులం ఒకటే కులంకి స్టికానై ఉండకుండా మనము ఒకరి పద్ధతులు ఇంకొకరు తెలుసుకోవటానికి, ఇంకా మనం గ్రోనప్ అవ్వడానికి కూడా కుల మార్పు వివాహాలు అన్నది కూడా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయదగిన విషయమే అది. ఎస్. సో ఈ సంకల్ప ద్వారా ఇది హైదరాబాద్లోనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మేము మారు మోగేటట్టుగా ఈ తక్కువ కులాన్ని కాదు అందరం సమానమే అని చెప్పానని అంటున్నారు. సో నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? ఎక్కడ పెట్టబోతున్నారు సభ? సామాజిక న్యాయ సంకల్ప సభ నెక్స్ట్ ఆగస్టు 31న నిజామాబాద్ వేదికగా జరగనున్నది. ఈ సామాజిక సంకల్ప న్యాయ సభ కొన్ని తీర్మానాలు చేసుకొని మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. బీసీలకి 50% ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. అది ఇండియా వ్యాప్తంగా కూడా తెలంగాణ రక్షణ సేన తరపున మేము గట్టిగా వాయిస్ వినిపించదలుచుకున్నాము. మా అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఆదేశాలకు మేరకు తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా 50% బీసీ రిజర్వేషన్ కోసం మేము కొట్లాడి సాధించుకుంటాము. అట్లనే డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళలకి 33% రిజర్వేషన్ ఖచ్చితంగా చట్టసభల్లో దక్కి తీరాల్సిందే. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి డెవలప్మెంట్ కావాల్సిందే. అండ్ వికలాంగులకి పెన్షన్స్ విషయంలో న్యాయం జరగాల్సిందే. ప్రతి ఒక్క వర్గానికి కూడా ఈ రోజున ట్రాన్స్జెండర్స్కి కూడా వాళ్ళకి ఇస్తానన్న బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ప్రతి వర్గానికి కూడా టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. సామాజిక న్యాయం అనేది తెలంగాణ రాష్ట్రంలో అది కల్వకుంట్ల కవితమ్మ ద్వారానే సాధ్యమవుతున్నది.
థ్యాంక్ యూ.